నిన్నటి రోజు నుండి కూడా అనంతపురం నగరంలో దాదాపు రాజకీయ నిరుద్యోగులు ఒక్కసారిగా నగరంలోకి బయటకు వచ్చి ఈ నగరంలో ఏదో పెద్దగా భూ కబ్జాలు జరుగుతున్నాయి, ఎక్కడ చూసినా అక్రమాలు జరుగుతున్నాయి, దందాలు జరుగుతున్నాయి అని పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు. ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ రామకృష్ణ గారు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి పైన, అంటే అనంతపురం ఎమ్మెల్యే గారు, ఈ అనంతపురం నగరంలో ప్రజలు దాదాపు 1,00,000 ఓట్లు వేశారు. 23,023 ఓట్లతో గెలుపొందారు, మెజార్టీతో గెలుపొందినారు. అటువంటి ప్రజల ఆశీర్వాదంతో గెలిచినటువంటి వ్యక్తి పైన నోటికి ఎంత వస్తే అంతగా మాట్లాడడము నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఎందుకంటే దాదాపు రామకృష్ణ అన్నని నేను 2 దశాబ్దాల నుండి చూస్తున్నా. ఏ రోజు కూడా వ్యక్తి మీద వ్యక్తిగతంగా ఏ రోజు కూడా ఇట్లా మాట్లాడే వ్యక్తి కాదు. కానీ ఈ మధ్య కాలంలో నిన్నటి నుంచి మళ్ళా ఏమైందో రామకృష్ణ అన్నకు మాకు అర్థం కాలే. ఉన్నట్టుండి సిపిఐ వాళ్ళని సాయినగర్ 6వ క్రాస్లోకి ఆప్టికల్ షాప్ దగ్గర పంపించేసి బీగాలు పలగొట్టేసినారు. అంటే బీగాలు పలగొట్టేస్తే మీకు ఎవరు ఇచ్చారండి హక్కు? నాకు అర్థం కాలే. వాళ్ళు ఎవరో బీగాలు పలగొట్టినారు, వాళ్ళు పోలీసు వాళ్ళు చట్టంలో అరెస్ట్ చేసినారు, వాళ్ళు అనుభవిస్తున్నారు. వాళ్ళు చేసినటువంటి ఏదో తప్పుదమో అది చట్టం చూసుకుంటుంది ఆ పని. మీకెవరు ఇచ్చారా హక్కు? సిపిఐ వాళ్ళకి పోయి బీగాలు పలగొట్టేసినారు. అంటే మీకు దీంట్లోనే మీకు ఎంత స్వార్థంతో చేస్తున్నారా ఈ పనులు అనేది జనాలకు అర్థమవుతుంది. కమ్యూనిస్ట్ పార్టీ అంటే సిపిఐ అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది మాత్రమే మేము విన్నాం మొన్నటి వరకు. కానీ నిన్నటి నుంచి ఏమని వినిపిస్తుందంటే నగరంలో ఎక్కడ చూసినా సిపిఐ అంటే ఏమప్ప అని అడుగుతా అంటే క్యాష్ పెయిడ్ ఇమీడియట్లీ, క్యాష్ పెయిడ్ ఇమీడియట్లీ అని అంటున్నారండి జనాలు. రామకృష్ణ గారు ఒక్కసారి ఆలోచన చేయండి. కామ్రేడ్ రామకృష్ణ గారు, మీరు పెద్దగా మాట్లాడుతున్నారు. గతంలో ఈ 2 దశాబ్దాల కాలంలో ఏ మహాసభలు జరిగినా, భారత కమ్యూనిస్ట్ పార్టీ మహాసభలు జరిగితే ఎర్ర చొక్కా ధరించుకొని వచ్చి మహాసభల్లో పాల్గొనేటువంటి వ్యక్తి. కానీ ఈరోజు ఖద్దరు చొక్కా వేసుకొని ఎర్ర జెండా మర్చిపోయి కేవలం స్వార్థంతోనే మీ పెద్ద పెద్ద హోర్డింగ్లు వేసుకొని ప్రజా జీవితంలోకి వస్తారా? అంటే కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలని పక్కన పెడతారా? వ్యక్తిగతంగా మాట్లాడేకి దూషణలు చేస్తారా? మీ మహాసభలకు ఫండ్స్ ఇవ్వకపోతే ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని కూడా మీరు ఈ విధంగా బదనాం చేస్తారా? ఎవరిచ్చారండి మీకు ఈ హక్కు? కమ్యూనిస్టు పార్టీ కొన్ని పేర్లు ఉన్నాయి, కొద్ది చరిత్ర ఉంది. ఈ చరిత్రను నిర్వీర్యం చేస్తారా? పేద ప్రజల కోసం కష్టపడి పనిచేయాలా, ఈ అనంతపురం నగరాన్ని అభివృద్ధి చేయాలా, డంపింగ్ యార్డ్ సమస్యను లేకోకుండా చేయాలా, డోర్ టు డోరు సుపరిపాలనలో తొలి అడుగుని పోతా అంటే ఏవేవో అసలుకి ఏం మాట్లాడుతున్నాడు అతనికి అర్థం కావడంలే. చికెన్ షాప్ అంటాడు, మటన్ షాప్ అంటాడు. అసలు మీరు రాష్ట్ర కార్యదర్శి లేకపోతే ఈ అనంతపురానికి ఏదైనా గల్లీకి కార్యదర్శి నాకు అర్థం కాలే. మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు మీరు, గతంలో ఎమ్మెల్యే అయ్యారు. ఎవరు పుణ్యానైనారు? తెలుగుదేశం పార్టీ అలయన్స్తో పుణ్యాన మీరు ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత రెండోసారి ఎన్నికలకు వచ్చారు, ఏమైంది? డిపాజిట్లు రాలే. మీరు నిజంగానే ప్రజల మనసు అయింటే, ప్రజలకు మంచి చేసింటే ఎందుకు మీకు డిపాజిట్లు రావు? ఆలోచన చేయమని చెప్తున్నాం. దాదాపు ఇన్ని వేల పట్టాలు నేను ఇప్పించినానని చెప్తావు, కనీసం ఈ పొద్దు సిపిఐ పార్టీకి ఎన్ని ఓట్లు పడుతున్నాయి? ఆలోచన చేయండి. ఇవాళ అంత పెద్ద రాష్ట్ర కార్యదర్శి హోదాలో మాట్లాడేటప్పుడు వ్యక్తిగతంగా మాట్లాడుకోకుండా పైగా ఒక కులం ఆపాదిస్తూ, అంటే బుడబుక్కలు అంటే ఏం బుడబుక్కలు అంటే తక్కువగా కనబడిస్తున్నారా మీకు? అంటే వాళ్ళు మనుషులు కాదా? అట్లా సంబోధిస్తారా? మీకు ఎవరు ఇచ్చారా హక్కు? ఎమ్మెల్యే గారు తప్పు చేస్తే ఎమ్మెల్యే ఇట్లా తప్పు చేస్తున్నారండి అని చెప్పాలా? వ్యక్తిగతంగా మీరు దూషణలు చేస్తారా? అంటే మేము మాట్లాడలేమా? మాకు విఘ్నత లేదా? మీకు మాత్రమే ఆ పదాలు వస్తాయా?
తెలుగు డిక్షనరీలో అందరికీ పదాలు ఉన్నాయి, వాడితే బాగోదు. ఖచ్చితంగా ఇటువంటి ఈ క్యాష్ పెయిడ్ ఇమ్మీడియట్లీ అనేటువంటి సిద్ధాంతాన్ని పక్కన పెట్టి ఖచ్చితంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాగా పనిచేస్తే మీ పైన ఎవరు కూడా విమర్శలు చేయరు. ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. మళ్ళా పూర్వవైభవం వస్తుంది కమ్యూనిస్ట్ పార్టీలకి. లేదు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కాదు, క్యాష్ పెయిడ్ ఇమ్మీడియట్లీ అనేటువంటి పద్ధతుల్లో ముందుకు పోతే ఇప్పటి వరకు డిపాజిట్లు మాత్రమే రాలేదనుకుంటున్నారేమో, ఒక్క ఓటు కూడా పడదు. ఆల్రెడీ మీకు ఎన్నికల సంఘం మీ గుర్తును కూడా తీసేసింది. ఎక్కడ పోతున్నారో మీరే ఆలోచన చేసుకోండి. ఇవాళ ఊరికనే పెద్ద ఎత్తున జనాల్ని పోగేసి మీరు మాట్లాడుతుంటే ఏదో పెద్ద తప్పట్లు కొడుతున్నారని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడితే చూసుకుంటూ ఉండే పరిస్థితుల్లో ఇవాళ తెలుగుదేశం పార్టీ లేదు. ఇవాళ తెలుగుదేశం పార్టీ అంటే దాదాపు ఈ రాష్ట్రంలో సగభాగం పైన జనాలు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా మంచి పనులు చేస్తున్నారంటున్నారు. ఇవన్నీ మీకు కనపడడం లేదా? కేవలం మీ మహాసభలకు ఏదో డబ్బులు ఇవ్వలేని కారణంగా ఈరోజు ఇష్టానుసారంగా మాట్లాడతారా? వ్యాపారాలు ఎందుకండి మీకు? ఇవాళ అనంతపురం నగరంలో అన్న ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ నగరంలో మీరు ఎన్ని చేయాలని చూస్తున్నారు? మీరు తెలియదు అనుకుంటున్నారా జనాలకి? సిపిఐ ముసుగులో మీరు చేసేటటువంటివన్నీ కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజల ముందు పెడతాం. ఆల్రెడీ ప్రజలకు తెలుసు ఏం జరుగుతుంది ఇక్కడ అని. ఇటువంటివి ఏవి కూడా నడచవు. ఒక అనంతపూర్లోనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ కూడా నడచవు. బ్లాక్మెయిల్ రాజకీయాలకు తెరదించుదాం. మీ వెనకల ఎవరన్నా స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ని తీసుకొని వచ్చి ఇక్కడ ప్లే చేయాలని చూస్తే అటువంటి స్క్రీన్లలో బొమ్మలు ఆడవు. స్క్రీన్ పైన బొమ్మలు ఆడే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా నిజాలనేది ప్రజలకు వివరిస్తాం. వాళ్ళు ఎవరో మైనార్టీలు డబల్ రిజిస్ట్రేషన్ చేస్తే పోలీస్ వ్యవస్థ ఉందండి, చట్టం ఉంది, కోర్టు ఉంది. రిజిస్టర్ కార్యాలయంలో ఏం జరుగుతున్నాయో వాళ్ళు చూస్తారు. వాళ్ళు చూసి వాళ్ళు తీసుకుంటారు ఆ నిర్ణయాలు. చట్టం మీ చేతుల్లోకి తీసుకొని సుత్తులు తీసుకొని పోయి బీగాలు పడగొడతారా? ఎక్కడ పోతున్నారు మీరు? అదేమన్నా ప్రభుత్వ కార్యాలయమా? ఇటువంటివన్నీ చేస్తూ ఉంటే చూసుకుంటూ ఊరికనే ఉంటారనేది మాత్రము చాలా అబద్ధం. సిపిఐ స్టేట్ సెక్రటరీ రామకృష్ణ గారికి ఒక్కటే హెచ్చరిస్తున్నాం. అనంతపురంలోనే కాదు, ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో కూడా మా కూటమి ఎమ్మెల్యేల పైన ఎక్కడైనా కూడా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తే ప్రత్యక్షంగా సమస్యల్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి హెచ్చరిస్తున్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం, నిన్న ఈరోజు సిపిఐ రామకృష్ణ గారు మా పార్టీ గురించి అలాగే అనంతపురం నగర ఎమ్మెల్యే గారి గురించి నోటికి ఎంత పడితే అంత మాట్లాడుతున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఆయన స్థాయికి మంచి పద్ధతి కాదనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు అనేక అసత్య ఆరోపణలు చేస్తున్నారు. దీంట్లో ఏదన్నా ఒకటి మీరు రుజువు చేయగలరా అని కూడా ఈ సందర్భంగా మేము సిపిఐ రామకృష్ణ గారిని మేము అడుగుతున్నాం. మీ పైన మాకు గౌరవం ఉండేది. మీరు ఒక ఎమ్మెల్యేని నోటికొచ్చినట్లు ఇష్టానుసారం మాట్లాడుతున్నారే, ఇది మీకు తగునా అని కూడా ఈ సందర్భంగా మేము మిమ్మల్ని అడుగుతున్నాం. మీరు అనేక ఆరోపణలు చేస్తున్నారు. భూ కబ్జాలు చేస్తున్నారు, చికెన్లో మామూలు వసూలు చేస్తున్నారు అని అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఇవి మీకు ఏ రకంగా మీరు మాట్లాడుతున్నారు, ఇది మీకు సమంజసమా అని కూడా మేము అడుగుతున్నాం. ఇలాంటి అసత్య ఆరోపణలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాకుండా భూ కబ్జాలు చేసేదైనా సెటిల్మెంట్లు చేసేదైనా మీ పార్టీ వాళ్ళకి మీకు మాత్రమే తగునని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మీరా మా పార్టీ గురించి, మా నాయకుని గురించి, మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడేది? ఇన్నాళ్ళు గత 5 సంవత్సరాలు మీ నోరు ఎక్కడ పోయిందని కూడా ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం.
అధికారం లేకొచ్చిన కూటమి ప్రభుత్వం 1 సంవత్సరంలోనే ప్రజలు గొంతును ప్రతి ఒక్కరూ వాళ్ళకి ఏ రకంగా అయితే ఉందో ఆ రకంగా మాట్లాడుకునే స్వేచ్ఛ కలిగించిండేది ఈ కూటమి ప్రభుత్వం. అలా స్వేచ్ఛ కలిగించిందని మాపైనే ఇష్టానుసారంగా మాట్లాడితే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా రామకృష్ణ గారికి మేము మరోసారి తెలియజేస్తున్నాం. అనంతపురం నగరం ఎంతో ప్రశాంతంగా ఉంది అని చెప్తున్నారు. ఇప్పటికి కూడా మేము చెప్తున్నాం అనంతపురం నగరం చాలా ప్రశాంతంగా ఉంది. కాకపోతే కొంతమంది రాజకీయ కురవృద్ధుల చేతిలో నుంచి ఈ నగరం బయటపడింది. ఒక యువకుని చేతిలో పడి అభివృద్ధి వైపు పయనిస్తుంటే చూస్తూ జీర్ణించుకోలేక ఇలాంటి ఆరోపణలు, అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదనేది కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మా చంద్రబాబు నాయుడు గారు అనేక ప్రాజెక్టులపైన, తాగునీటి ప్రాజెక్టులపైన కూడా ప్రతి నెల రివ్యూ పెట్టుకొని పోలవరం ప్రాజెక్ట్ని ఎంత తొందరగా ముందుకు తీసుకుపోవాలో, ఎంత తొందరగా కంప్లీట్ చేయాలని అనునిత్యం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోహదపడుతున్నాడు. ఆయన పైన కూడా మీరు నిందలు మోపుతున్నారు. అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్. ఆంధ్రప్రదేశ్ అంటేనే చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఆంధ్రప్రదేశ్. ఆ రకంగా బ్రాండ్ బిల్డప్ అయి అనేక కంపెనీలు అయితేనేమి పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్కి వస్తుంటే, అభివృద్ధి చెందుతూ ఉంటే దానికి మీరు దోహదపడేది పోయి ఇలాంటి అభాండాలు, అసత్య ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని కూడా రామకృష్ణ గారిని మేము అడుగుతున్నాం. మేము ఒకటే తెలియజేస్తున్నాం, దగ్గుపాటి వెంకటేష్ ప్రసాద్ గారు అనంతపురం అభివృద్ధికి ముందుంటున్నాడు. ఎలాంటి మీరు చేస్తున్న ఆరోపణలో ఎలాంటి ఆధారాలు లేవు. అవన్నీ అసత్యాలని కూడా ఈ నగర ప్రజలకి అందరికీ తెలుసు. ఇలాంటివి మాట్లాడడం కూడా మంచి పద్ధతి కాదని మీకు హితవు పలుకుతున్నాం. ఈ మీడియా సమావేశానికి ముఖ్య ఉద్దేశం, నిన్న ఈరోజు అనంతపురం నగరంలో సిపిఐ మహాసభలు జరిగాయి. మరి ఆ సభలలో రాష్ట్ర నాయకుడు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రామకృష్ణ అన్న గారు అనంతపురం ఎమ్మెల్యే గారి పైన నోటికొచ్చినట్లు మాట్లాడటం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రామకృష్ణ అన్న గారు, మీరు మాట్లాడే ముందు నిజాలను ఒకసారి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ తీసుకొచ్చి మైకుల ముందు కూర్చొని నువ్వు మాట్లాడినంత మాత్రాన అనంతపురం నగర ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరన్నా. నువ్వు ఈరోజు అనంతపురం నగరాన్ని గురించి మాట్లాడుతున్నావు. గత వైసీపీ పాలన 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ సంబంధించిన ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో ఎన్ని అక్రమాలు జరిగాయో మీకు తెలియదా? ఆ రోజు మీరు మాట్లాడలేకపోయారా? ఈ రోజు మీరు అనంతపురం గురించి మాట్లాడుతున్నారు, అనంత ప్రజల గురించి మాట్లాడుతున్నారు. ఈ రోజు అనంతపురం నగరంలో ఒకరికి అన్యాయం జరిగిందని చెప్పేసి గత 3 రోజులుగా కొంతమంది పని కట్టుకొని సంబంధం లేకుండా కూడా అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారి పైన ఆరోపణలు చేయడం చేస్తుంటే వారికి ఒత్తాసు పలికి నువ్వు ఈరోజు అనంతపురానికి మీరు ఇచ్చేసి ప్రసాద్ అన్న గారి పైన మాట్లాడడం మంచి పద్ధతి కాదన్నా. మీరు తెలుసుకోవాలి, నిజాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. అదే విధంగా చెప్తున్నాం, నీకు స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడించిన వాళ్ళకు కూడా త్వరలోనే మేము కూడా ఖచ్చితంగా సాక్ష్యాధారాలతో సహా వారు చేసిన అక్రమాలు, వారు చేసిన భూదందాలు, వారు చేసిన అన్యాయాలు కూడా మేము కూడా స్క్రిప్ట్ తీసుకొచ్చి ప్రజల ముందు చూపించేందుకు సిద్ధంగా ఉన్నామన్నా. ఆ రోజు నువ్వే వచ్చి ఏం సమాధానం చెప్తావో రామకృష్ణ గారికి మేము ఈ విధంగా తీవ్రంగా మేము ఆయనకి హెచ్చరిస్తున్నాం.